చెప్పండి స్వామి, నా భర్త మీ దగ్గరకు వచ్చాడా? వచ్చాడమ్మా. నా భార్యపై బల్లి పడింది, ఏం జరుగుతుంది అని అడిగాడు. అదేమంత పెద్ద ప్రమాదం కాదు, తలంటు స్నానం చేసి దైవ దర్శనం చేసుకుంటే దోషం తొలగిపోతుందని చెప్పాను. మీరింకేం చెప్పలేదా స్వామి? ఏమ్మా, ఇంకేమైనా చెప్పానని చెప్పాడా నీతో? అదేం లేదు స్వామి. స్వామి, నాకు పుట్టబోయే బిడ్డకి ఏ ప్రమాదం లేదు కదా? ప్రమాదమా? ఆ బిడ్డ ఎవరనుకున్నావమ్మా? పరమశివుడు. సాక్షాత్తు ఆ శివస్వరూపమే నీ బిడ్డగా అవతరించబోతున్నాడమ్మా. పూర్ణాయుష్కుడై దివ్య లక్షణాలతో వంశానికి పేరు తెచ్చేవాడు పుట్టబోతున్నాడమ్మా. ఏమ్మా, బిడ్డకు ప్రమాదం ఉందని చెప్పాడా నీ భర్త? లేదు స్వామి. నువ్వేం అనుకోనంటే నిన్నొక ప్రశ్న అడగొచ్చమ్మా? అడగండి స్వామి. నీకు నీ భర్తకు మధ్య ఏవైనా గొడవలున్నాయా? ఏ గొడవ లేదు స్వామి. ఎందుకు అలా అడిగారు? అంటే నీ భర్త నీ పాతివ్రత్యాన్నే శంకిస్తున్నాడమ్మా. నా దగ్గర చెప్పకూడని అనుమానాన్ని వ్యక్తపరిచాడు. పుట్టబోయే బిడ్డకు నేను తండ్రిని కాదేమోనన్న శంక నాలో ఉంది స్వామి, అది నిజమా కాదా అని అడిగాడమ్మా. నేను సమాధానం చెప్పేలోపే ఆ బిడ్డ బతకూడదని చెప్పి నీ భర్త వెళ్ళిపోయాడమ్మా. మీ మధ్య గొడవలేవైనా ఉంటే అవి మాటలతోనే పరిష్కరించుకోండమ్మా, అంతేగాని బిడ్డ మరణం వరకు తీసుకెళ్ళకండి. అది మీకు గాని మీ వంశానికి గాని మంచిది కాదు. వెళ్ళిరామ్మా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా?
రేయ్ హాఫ్ బ్రెయిను